నమస్కారం యూట్యూబ్ ప్రేక్షకులకు మీ త్రిబుల్ ఛానల్ స్వాగతం. ఈరోజు మనం చేయబోతున్నాం ఈవినింగ్ హెల్దీ స్నాక్ చేయబోతున్నాం. సాయంత్రం పూట ఇట్లా ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే చాలా మంచిది ఆరోగ్యానికి. అదే మనందరికీ సుపరిచితమైన పల్లీ చాట్. ఈ పల్లీ చాట్కు ముందుగా నేను ఇట్లా తీసుకుంటున్నాను గైస్. పల్లీలు శనక్కాయలు తీసుకుంటున్నాను. శనక్కాయలు ఇట్లా ఒలుచుకొని, మీకు గనక ఇంత ఓపిక లేకపోతే మామూలుగా మనము డైలీ యూజ్ చేస్తాం కదా పల్లీలు కూరల్లోకి, అట్లా ఆ పల్లీలైనా తీసుకోవచ్చు. 1 కప్పు తీసుకోండి గైస్ పల్లీలు. నేను ఇట్లా అన్నీ కొట్టుకొని వేసేసుకుంటున్నాను గైస్. ఇట్లా కొట్టుకుంటే మనకు దీనిలో ఇట్లా కొట్టినప్పుడు పప్పులు కూడా కొన్ని వేదవుతాయి. అన్నీ వేదకావు, కొన్ని వేదవుతాయి. నేను ఇట్లా శనక్కాయలే తీసుకొని చేసుకుంటున్నాను గైస్. మీకు ఇక మొత్తం ప్రాసెస్ చూపించేందుకని ఇట్లా చేస్తున్నాను గైస్. ఇలా ఈ శనక్కాయలన్నిటినీ ఇట్లా బండకేసి కొట్టేసుకొని దాంట్లో ఉన్న పప్పులన్నిటినీ వేడి చేసుకోవాలి. ఈ పొట్టునంతా పప్పులు వేదుగా చేసుకోవాలి మనం. చూడండి గైస్, మనకు అట్లా కొట్టినప్పుడు ఇట్లా పప్పులు కూడా వేదవుతాయి. కొన్ని, అన్నీ కావు, కొన్ని. ఇలా పప్పుని వేడి చేసుకున్న తర్వాత వీటిని బాగా కడుక్కొని 1-2-3 గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఈ నీటిని తీసేసి మళ్ళీ వేరే నీళ్ళు పోసుకొని కొంచెం ఉప్పు వేసుకొని 2-3 విజిల్స్ కానించుకోవాలి. 2 విజిల్స్ చాలు గైస్. హై ఫ్లేమ్లో 2 విజిల్స్ చాలు. ఇవి మనకి పచ్చివే కదా. అదే మీరు కనుక ఇంట్లో ఉన్న గిన్నె తీసుకుంటే గిన్నె డైలీ యూజ్ చేసేటివి 3 విజిల్స్ దానించుకోండి. ఇలా విజిల్స్ అన్నీ వచ్చి స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇలా ఉంటాయి గైస్. మనకి ఈ నీళ్ళను మనము తీసేసుకోవాలి. ఒక బొక్కలున్న గిన్నెలోకి వేసేసుకుంటే మనకు నీళ్ళన్నీ ఒడిసిపోతాయి. ఇలానే మనము ఆ నీళ్ళలోనే పెట్టేస్తే మనము ఉప్పు వేసాం కాబట్టి ఇంకా ఉప్పకు కూడా అవుతాయి, మరి మెత్తకు కూడా అవుతాయి. కాబట్టి ఈ నీళ్ళను తీసేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తీసుకొని దీంట్లోకి సగం నిమ్మకాయని పిండేసుకోవాలి. సగం నిమ్మకాయ రసము మనం పిండేసుకోవాలి. మరి చిన్నవి అయితే 2 పిండేసుకోండి, మీడియం అయితే 1 పిండేసుకోండి, పెద్దదైతే 1/2 సరిపోతుంది. దీంట్లోకి మనము 1 టీ స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం మీ తినే కాదానికి తగ్గట్టుగా వేసుకోండి గైస్. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్టు, ఈ కాదానికి తగ్గట్టుగా కొంచెం వేసుకోండి. ఎక్కువ ఉప్పు వేసుకుంటే ఉప్పగైపోతాయి కాబట్టి లైట్గా వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా మనం కలుపుకోవడం వల్ల రెడ్ చిల్లీ పౌడర్ మనము దాంట్లో వేసుకొని కలుపుకున్నప్పుడు స్మెల్ రాదు, ఘాటు రాదు. ఇప్పుడు మనము ఉడికించుకున్న పల్లీలను ఇలా ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకి 1 పెద్దది ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్నది, అలాగే 1 పెద్దది టమాటా సన్నగా కట్ చేసుకున్నది, అలాగే కొంచెం కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే ఇందాక మనం చెప్పాం కదా, మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా నిమ్మరసము, రెడ్ చిల్లీ పౌడర్, ఉప్పు, అది మళ్ళీ కొంచెం 1/4 టీ స్పూను చాట్ మసాలా, 1/4 టీ స్పూను, మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి. నా దగ్గర బ్లాక్ సాల్ట్ లేదు కాబట్టి వేసుకోలేదు. 1/4 టీ స్పూను జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని మనం కలిపేసుకుంటే మన పల్లీ చాట్ రెడీ గైస్. ఈ పల్లీలను ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యము, మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. దీంట్లో అధికంగా ప్రోటీన్లు, ఫైబరు, అలాగే ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి, పుష్కలంగా ఉంటాయి. కాబట్టి రోజు 1 పిరికెడు పల్లీలు తీసుకుంటే మన గుండె ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ గంట నాలో పెట్టుకోండి గైస్. ఈ వీడియో కింద గైస్ బాయ్.